వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మటన్ కర్రీ తయారు చేస్తాము. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు పూర్తిగా మగ్గినాయి మంచిగా. ఇప్పుడు 2 స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాము. పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము శుభ్రంగా కడిగి పెట్టిన 1/2 కేజీ మటన్ వేసుకుందాము. మటన్ వేసుకొని కలుపుకుందాం. ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మూత తీసే ఉంచాలి. మూత పెట్టద్దు. మొత్తం నీళ్ళు ఇంకిపోయే వరకు ఉంచాలి. ఈ విధంగా మనం మూత తీసి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల నీచు వాసన అనేది రాదు. మటన్ 5 నిమిషాల తర్వాత దీంట్లో మటన్లో మనము ఉప్పు కారం వేసుకుందాము. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. కలుపుకోవాలి. ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు ఆగిన తర్వాత టమాటాలు వేస్తాము. ఉప్పు కారం వేసిన తర్వాత 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసి కలుపుకుందాం. టమాటాలు పూర్తిగా మగ్గే వరకు మూత పెడదాము. ఈ విధంగా టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయి. ఆయిల్ పైకి తేలుతుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. మనము కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. చిన్న ఉసిరికాయ అంతా చింతపండు నానబెట్టుకొని ఈ విధంగా రసం పిండుకొని వేసుకోవాలి. కూరకు తగ్గట్టు నీళ్ళు పోసుకుందాం. దీంట్లో కొబ్బరి పొడి వేసుకుందాము. 5 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ మటన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాము. మటన్ చాలాసేపు ఉడుకుతుంది కాబట్టి మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మన మటన్ ముదురుందా లేతుందా దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము. మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం కూరని. 1 విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ చిన్నగా చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కుక్కర్ పూర్తిగా చల్లగైంది. ఇప్పుడు మూత తీద్దాము. మటన్ పూర్తిగా మెత్తగా చక్కగా ఉడికింది. ఇది ఒక ప్లేట్లో వేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.